అందరు ప్రాక్టీస్ కూడా వచ్చినారు. మొన్నే కదా రానా సంగీత్ చేసినారు, మళ్ళీ ఏంది ఇది? నాకు వద్దు, ఒకసారి చాలు. తెలీదా? రవణ పెళ్ళి మర్చిపోయేంటి? తెలుసురా, నీకనే డ్రీమ్ అనుకున్నారా? నిజమేనా? నిజమే. కాదు నమ్మట్లేదు నువ్వు? ఆహా, సందీప్ అని పిలవాలా? సందీప్ అన్నా, అడుగుతాం. సందీప్ అన్నా, అదిగో రాన్నా. ఏంట్రా 1,00,000 పనులు ఉన్నాయి అక్కడ, ఊకునే పిలుస్తున్నారు, ఏమేమి చెప్పండి. మన శేఖర్ వచ్చాడన్నా, రవణ పెళ్ళి అంటే నమ్మట్లేదు. చెప్పు ఒకసారి నువ్వు. నిజమేరా, పెళ్ళే. అవ్వ మన ముందే ఉన్నాడు అక్కడ చూడు. భలే రెడీ అయ్యండి అన్న. మనతో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడన్నా రెడీ అయ్యండా? పెళ్ళి కదా, ఆ మాత్రం ఉంటుందిలే, నీకు తెలియదేంటి? ఇప్పుడు నా పెళ్ళి గురించి అందంలే. మీకు కానీ అంటే అయితే ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. ఆపండి రా. వాళ్ళ రవణ్ ఏజ్ ఏంటి, మనం చేసే పాటలు ఏంటి? వాళ్ళ రవణ్ ఎలాంటి పాటలు వింటాడో తెలుసా? ఇలాంటి పాటలు వింటాడు. ఇప్పుడు చూడు. రవణ్ణేం అంత పెద్దోడేం కాదు, మనేజే కొంచెం పెద్దోడంతే. మరి ఇలాంటి పాటలు అయితే ఓకేనా? ఎలాంటివి? పాఠముంది మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. మిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది తెచ్చురా. వాటని క్లాస్ అంటే బోరు బోరు, మిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు. ఆటలు పైతులున్న టీము చూడ, రేకులు డిస్కోలు చూపుతారు. అది కాదు, నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? మనం ఎప్పుడు రవి అన్నని లీడ్ గానే చూసాం కదా, అసలు కాలేజ్ లైఫ్ లో ఆ ప్రైమ్ టైమ్ లో ఎలా ఉంటాడో కదా, నాకు అదే డౌట్. నాకు తెలిసి ఖచ్చితంగా ఎలాగే ఉండేవాడు.
వస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పోరివే పిల్ల, నువ్వే నా ప్రాణమే. Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul. Come on, baby, you are my world. Yo, come on, baby. ఓరి నాయను, మీరు మరీ ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నారా? అక్కడంత లేదు. వాడు అసలు కాలేజ్లో ఎలా ఉండేవాడో నేను చెప్తా, వినండి. సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబి లంబాను ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ సుకుమారి ఇదే నిజం. పాపం మా రవ్వను ఎందుకయ్యా అలా ఏడిపిస్తున్నారు? మన రవ్వను కాబట్టి మనమే ఏడిపిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటావా ఏంటి? సరే సరే, ఇంకేడిపించింది చాలే గాని మన అన్న గురించి మనమే చెప్పుకుందాం. ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడైపోయాడు మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. అరే నోబ్రా జై అయ్యా చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే అయ్యా వస్తున్నానయ్యా వచ్చేసిందయ్యా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు? అయ్యా తవరు గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వే కరెక్ట్. నువ్వు పని చేయరా అయ్యా. వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా. అవునరా, వద్దు. మొహాట పడ పాడమ్మా. నువ్వు కొట్రా. పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వెయ్యరాదు అంచనా. సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది ఎవడిలో ఎంత ఉందో స్టామినా. అయ్యో ఏందయ్యా కొట్టేవట? ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చేయి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా ఈ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. కొట్టు. మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు మీ సంలేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ వన్ ఆంజనేయుడు. చేసిన మంచిని మరచిపోయే గజని వీడు. తర్వాత అంటే కొట్టు. పాపరాయుడు 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 పాపరాయుడు. ఆ తర్వాత అంటే కొట్టు. అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిది. అరే మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. అది అరే లేడీస్ వచ్చారు. జై. అయ్యా 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 వచ్చేసిందయ్యా. ఈ నేల నాది, ఈ ఊరు నాది. ఈ జీలాట్స్ మనది. చుట్టుపక్క పదులలో ఏ సమస్య వచ్చినా ఇకపై నువ్వే దిక్కు దేవుడు. వాళ్ళు వీళ్ళొచ్చి కళా వెళ్ళబడినా మమ్మల్ని నుదలకు ఎప్పుడు అండదండై మా తోడు నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడు. తర్వాత అంటే కొట్టు.
గురించి చెప్పింది చాలే కానీ మీరు చేసి చూపేయండిరా. గేట్స్ క్లోజ్ లేదు. नमस्ते बहन और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా
రే ఆపండ్రా బాబు, ఇందాక నుంచి లీడు లీడు అన్నారు, ఇందుకు ఎక్కడైనా అది అక్కడ ఉన్నాడు రా, వెళ్ళి తీసుకొచ్చేయండి. పోతారు, మొత్తం పోతారు. ఏంటి అయిపోయింది అనుకున్నావా? ప్రాసెస్ తెలీదా? మళ్ళీ చెప్పాలా? వెళ్ళి మా వదిన తీసుకురా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే.